నమస్తే అన్న. నమస్తే. సో ముందుగా చెప్పండి, ఏంటి ఈవిడ బయటకు వచ్చి సడన్గా ఒక మీడియా ముందుకు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే ఆవిడ మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే గిస్మత్ మండి ఓనర్ గౌతమి గారు అన్నారు కదా మీరు. అంటే ఇది అంటే దాని వెనకాల రీజన్స్ ఏమున్నా కూడా సో ప్రజెంట్ అంటే ఇప్పుడు నుండి ఆవిడే కదా ఓనర్. ఇంకా అలా అంటే ఇప్పుడు ఒకటి డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ అంటారు. అంటే సరే సింపుల్గా కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తా. ఏదో ఒక గొడవ వచ్చింది, విడిపోదాం అనుకున్నారు. నీకేం కావాలి, నాకేం కావాలి, ఓకే. సో నాకు ఆస్తి కావాలి, ఓకే. నీకేం కావాలి, బాబు నీకు బిడ్డ కావాలి. సో నీకు బిడ్డ కావాలి, ఓకే. నాకు ఆస్తి ఇచ్చే బిడ్డ తీసుకో, ఓకే. నాకేం కావాలి నేను తీసుకుంటే, నీకేం కావాలి నువ్వు తీసుకో, ఇచ్చేస్తుంది, ఓకే. అయిపోయింది అక్కడికి. కానీ సరే నీకు ఆస్తి ఇచ్చేస్తాను అని చెప్పి ఆ గిస్మత్ ఆయన 2000 ఈ సంవత్సరం బిగినింగ్లో సంతకం పెట్టాడు. సో అప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం గిస్మత్ ఓనర్ ఆవిడే, ఓకే. సో ఫస్ట్ కానీ డీల్ అనేది ఏంటి, నాకు బిడ్డ కావాలి, నీకు ఆస్తి కావాలి, సింపుల్ కదా. సో బిడ్డని ఆయనకి కనీసం చూపించడానికి కూడా ఒప్పుకోవట్లేదు. మన ఇద్దరం అనుకో, 3 పిల్లలు అనుకో, నాకు ఆస్తి కావాలి వెళ్ళడానికి, నాకు బిడ్డ ఉంటే చాలు, నాకేం. అయితే నీ పేరు మీద ఉన్నది నా మీద రాసి, గిస్మత్ మండి రాసి, సరే నాకు బిడ్డ కన్నా ఏం ఇంపార్టెంట్ కాదు తీసుకో, రాసిచ్చావు. ఇచ్చిన తర్వాత బిడ్డను కూడా చూపించడానికి ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఓ డీల్ అనుకున్నప్పుడు ఇప్పుడు అరే నీ ఇల్లు నాకు రాసి నేను నీకు 50 లక్షలు ఇస్తాను, ఇల్లు నేను తీసుకున్నాను, 50 లక్షలు నీకు ఇవ్వాలి కదా. అవును, సరే కాదు, టైము లేట్ అయినా ఒక రోజు 2 రోజులు, నెలలో 2 నెలలు అయినా ఇచ్చేయాలి. కానీ చూడడానికి కూడా అలౌ చేయకపోవడం. నిన్న ఆయన ధర్మ మహేష్ ఒక ఛానల్లో మాట్లాడడం చూసి ఆయన ఎంత బాధపడుతున్నాడు, బిడ్డను చూసుకోవడం ఎంత తంతహలాడుతున్నాడు. లిటరల్లీ ఎత్తుకున్న వాడిని ఇట్లా బలవంతంగా లాక్కుని ఈడ్చుకొని తీసుకెళ్ళిపోతే ఆ బిడ్డ కూడా ఇట్లా వాడు ఏదో ఇట్లా చూపించుంటాడు, బిడ్డకు కూడా నా మీద వాడి కోపం వచ్చింది, లాక్కున్న వాడి మీద, ఆ డ్రైవర్ మీద ఇట్లా చూపించాడు నా కొడుకు వాడు అని చెప్పి అతను బాగా కన్నీటి పర్యంతం అయ్యాడు. సో మనం చూస్తూనే ఉన్నాం ఈవిడ మాటలు, కంప్లైంట్లు అన్నీ కూడా ఆ గిస్మత్ మండి గురించి చెబుతాం. సరే తర్వాత ఏమైంది అంటే ఒక మోసం. లిటరల్లీ నువ్వు బిడ్డను చూపించడానికి అని చెప్పి అదే బిడ్డ నీకు ఆస్తి నాకు అన్నట్టుగా డీల్ ఆ బిడ్డ కూడా నువ్వు ఇవ్వకుండా చేస్తే ఆయన ఏం చేశాడు, ఇది నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి నా బిడ్డను నాకు దూరం చేస్తానని ఇలా 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 అని చేసి ఇది గుంజుకున్నారు నా దగ్గర నుంచి. బిడ్డను దూరం చేసింది, గిస్మత్ మండి కూడా దూరం చేసింది. సో ఇది చెల్లదు అని ఆయన అబ్జెక్షన్ రైజ్ చేశాడు. ఇప్పుడు ఇది చెల్లుతుందా చెల్లదా అనేది కోర్టు వాళ్ళు తేల్చాలి. ఇక కోర్టు వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు అనేది, ఏదన్నా డీల్ జరిగినప్పుడు ఇప్పుడు నువ్వు నాకు 1 కోటి రూపాయల ఇల్లు నాకు రాసి ఇచ్చేసావు అనుకో, కానీ నేను నీకేం ఇవ్వాల, ఓకే. నా దగ్గర నుంచి నీకేమి ముట్టినట్టు కానీ రసీదు కానీ ఏమి లేవు, ఉంది నాకు రాసి ఇచ్చాడు సార్, వాడు నాది సార్ అన్నప్పుడు ఫెయిర్ డీల్ కాదు అది. ఏదన్నా ఫెయిర్ డీల్ ఉండాలి. మరి దానికి గాను నీకేం ముట్టింది అంటే, ఏం ముట్టింది సార్, ఆయనకి ఇవ్వాలనిపించింది ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. అప్పుడు నేను అడుగుతాడు, నిజంగానే నువ్వు ఇవ్వాలనుకున్నావా అంటే, లేదు సార్ నన్ను చంపేస్తానని బెదిరించాడు, నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళని బెదిరించాడు, నా మీద అక్రమ కేసులు పెడతానని చెప్పి బెదిరించాడు, నా ఇంట్లో డ్రగ్స్ పెట్టి నన్ను ఇరికిస్తానని బెదిరించాడు, ఇలా ఏదో ఒకటి ఉండొచ్చు నీకు. అప్పుడు అక్కడ కనబడదు, ఫెయిర్ డీల్ లేనప్పుడు ఇది యాక్సెప్టబుల్ కాదు. అవును. సో చాలాసార్లు ఎంప్లాయ్మెంట్స్లో కూడా కంపెనీ వాడిని నువ్వు డిస్మిస్ చేసేస్తుంది, నువ్వు కుదరదని చెప్పి. నన్ను ఎందుకు చేశారయ్యా అంటే వాళ్ళు ఏదో చెప్తారు, అలా కాదు, ఫెయిర్ రీజన్ ఉండాలి. సో అలా ఇక్కడ ఫెయిర్ అగ్రిమెంటా కాదా అని చూసి కోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు గిస్మత్ మండి ఎవరిది. అప్పటిదాకా నువ్వు చాలా ఆవిడకి ఆనందం కలిగించావు. అంటే కోర్టు జడ్జి చెప్పాల్సిన మాటని మీరు ముందుగానే చేసి చెప్పేసిన అంటారు. పోన్లేండి, ఆవిడకి అదొక తుత్తి ఇంత టైంలో అదొకటి. సో అలా సంతోషంలో ఏం లేదు. బట్ పాపం మీరు చెప్పడం వల్ల అక్కడ జరిగేది ఏముండదు కదా. అదేంటంటే కోర్టు చెప్పడం వల్ల, లేకపోతే ఈయన
ఒకటి ఆ గిస్మత్ మండి ఆవిడ కంప్లీట్గా ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది కోర్టు చెప్పడం వల్ల, అవును. లేదు ఈయన అసలు అబ్జెక్షన్ వెనక్కి తీసుకోవడం వల్ల. అంటే బట్ మనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూస్తూ ఉన్నాం కదా, రీసెంట్గా ఆమె ఇన్స్టాలో షేర్ చేసుకుంది, ఎక్కడ కూడా ధర్మ మహేష్ నేమ్ లేదు, ఆవిడ పేరు కూడా లేదే. ఆవిడ పేరు అంటే మరి గౌతమి చౌదరి అని కాకుండా గౌతమి అని వాళ్ళ ఇంటి నేమ్ తోటి ఉంది. ఇప్పుడు గౌతమి, ఆవిడ పేరు గౌతమి చౌదరి కాదా? ఆవిడ అంటే ఇప్పుడు మనకు జనరల్గా మనకు గౌతమి అని గౌతమి ఉంది, వాళ్ళ ఇంటి నేమ్తో ఉంది, అండ్ గౌతమి చౌదరి ఉంది, 3 పేర్లు ఉన్నాయి ఆవిడకి. ఎవరికి 3 పేర్లు ఉండవు. రిజిస్టర్డ్ పేరు ఏంటి అదే రాస్తారు అక్కడ. అఫీషియల్గా లీగల్గా నీ పేరేంటి, ఇప్పుడు నా పేరేంటి శేఖర్ భాష అని నేను పెట్టుకున్న పేరు. అవును. కాకపోతే దీంట్లో వేరే దురుద్దేశాలు ఏం లేవు. నేను ఒక మతస్థున్నో ఒక కులస్తున్నో అని చెప్పకుండా కంప్లీట్గా ఆదర్శంగా ఉండాలని పెట్టుకున్న పేరు. హైదరాబాద్లో హిందూ ముస్లిం పాపులేషన్ ఈక్వల్గా ఉంటారు, అందరికీ నా రిలీజియన్ తెలియాల్సిన అవసరం లేదు, శేఖర్ భాష అందరికీ అదే డౌట్, వీడు హిందువా ముస్లిమా అవసరం లేదు, నేను మనిషి అని ఒక ఆదర్శం కోసం పెట్టుకుని పేరు. అలా కాకుండా వెనకాల నా క్యాస్ట్ ఇది, నా మతం ఇది,